పవిత్ర బారా షాహీద్ దర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో 1-3 సార్లు ఎమ్మెల్యేగా కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఈనాడు అధికారికంగా ఈ యొక్క 12వ రొట్టెల పండుగలో రొట్టె పట్టుకొని, ఎందుకంటే బారా షాహీద్ దర్గా మా కుటుంబానికి కూడా ఒక సెంటిమెంట్. ఆ బారా షాహీద్ దర్గాలో షాహీదుల్ని పవిత్ర మనసుతో నిష్ఠాగరిష్టలతో ప్రార్థించి పవిత్ర స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అని బలంగా విశ్వసించే వాళ్ళలో నేను, నా కుటుంబ సభ్యులు కూడా ఒకటి. ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా నేను, నా సతీమణి కోటంరెడ్డి సుజిత ఇద్దరం కలిసి ఒక రొట్టె వదలటం జరిగింది. అది ఎమ్మెల్యే రొట్టె. ఆ రొట్టెని నా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పట్టుకోవడం జరిగింది. నా సతీమణి సుజిత ఒకే మాట చెప్తూ రొట్టె అందించింది. మళ్ళీ దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల, కార్యకర్తల సహాయం వల్ల కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటానని కూడా నా సతీమణి చెప్పడం జరిగింది. ఆ యొక్క రొట్టె ఇచ్చేసింది. అదేవిధంగా నేను పట్టుకున్నటువంటి ఆ రెండో రొట్టె, ఈ రాష్ట్రంలో అనేక సంక్షోభాలని ఎదుర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు భవిష్యత్తులో స్వర్ణాంధ్ర కోసం ఒక పవిత్ర యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపించడమే కాకుండా, అభివృద్ధి సంక్షేమమే కాకుండా, ఏకైక రాజధాని అమరావతి, పోలవరం పూర్తే కాకుండా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు. ఈ పవిత్ర బారా షాహీదుల ఆశీస్సులు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఉండాలని కూడా మరో రొట్టె పట్టుకుని, వారి దయ వల్ల ఈ 2 సంవత్సరాల్లోనే, గత 12 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ 2 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి పనుల విషయంలో సగర్వంగా తల ఎత్తుకుని ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దాదాపు 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచాయి. నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ బారా షాహీద్ దర్గాను కూడా గతంలో ఏ విధంగా ఏదైతే ఈద్గా నిర్మాణం కానీ, ముఖద్వారాలు కానీ, మినార్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశానో అదేవిధంగా భవిష్యత్తులో ఈ బారా షాహీద్ దర్గాని ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పని ఈ యొక్క పవిత్ర బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు బారా షాహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండుగ సర్వమత సామరస్యాలకి ప్రతీకగా నిలిచే ఒక విశిష్టమైన పండుగ. ఈరోజు మతాలు వేరైనా కూడా ప్రజలందరినీ కలిపేది భక్తి, ప్రేమ, మానవత్వం. ఇంతటి మంచి సందేశాన్ని, గొప్ప సందేశాన్ని ప్రతి ఏడాది కూడా మనకి బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మనకి గుర్తు చేస్తుంది. కేవలం నెల్లూరు మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ బారా షాహీద్ దర్గా